ఇక అక్కలంతా తయారుండొచ్చురు పండుగకు షాపింగ్ చేస్తానికి. దుక్నాలోళ్ళు కొత్త కొత్త డిజైన్లలా స్టాక్ తెచ్చి పెట్టొచ్చురు. ఇక పండుగ పురాగా దగ్గరకు వచ్చినాక ఉంటది కన్నా సామిరంగా ఆఫర్లు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కాడనైతే 1000 రూపాయల బట్టలు కొనుర్రి, కార్ వేసుకొని ఓర్రి అని ఆఫర్లు పెడుతుంటారు. కొన్ని దుక్నాల కాడ బైకులు పెడతారు. ఇక పండుగ నాడు డ్రా తీసి ఎవరికెళ్తే అల్లకిస్తారు. అట్లనే ఓ తానసుత ఆఫర్లు నడుస్తున్నాయి. కాకుంటే జరంత అలాగుంటాయి. ఏహే యూత్ అంటే బోయపల్లి ఊరోళ్ళదే మంచిర్యాల జిల్లాలో మనోళ్ళు పెట్టిన దసరా ఆఫర్ తెలిస్తే ఫోన్ తెరుస్తూనే ఉంటారు. ఫోన్ పేనో గూగుల్ పేనో చేస్తూనే ఉంటారు. మళ్ళా 100 రూపాయల కూపన్ తీసుకుంటే అదిరిపోయే గిఫ్టులు వస్తాయి. మేము డ్రా తీస్తాం. ఈ డ్రాలో 10 బహుమతులు పెట్టాం. మొదటి బహుమతిగా గొర్రె పొట్టేల్, రెండో బహుమతి మేకపోతు, మూడోది జానీవాకర్ ఫుల్ బాటలు, నాలుగోది టీచర్స్ ఫుల్ బాటలు, ఐదోది బ్లాక్ డాక్ ఫుల్ బాటలు, ఆరోది 100 పేపర్స్ ఫుల్ బాటలు, 7, 8 నాటుకోడి పుంజులు, 9, 10 నాటుకోడి పెట్టాలు. అంటే ఇటు సుక్క అటు ముక్క. హీగేమున్నది ఏ వంద పోతే వస్తే ఏటపోతూ ఫుల్ బాటలు కోడి పుంజని రప్ప కొడుతూనే ఉన్నారట. ఆయనతో మీరు కూడా పైకం పంపారు. ఎందుకంటే 600 పైన ఎన్ని వచ్చినా కూడా మేము కూపన్స్ అసలు తీసుకొని 600 వరకు క్లోజ్ చేస్తాం. గదన్నట్టు 600 కూపన్లే అమ్ముతారు. ఇక 10 తారీఖు అంటే సద్దుల బతుకమ్మ నాడు పొద్దున జావులో లక్కీ లాటరీ తీస్తారు. అందరి పేర్లు రాసి 600 మందిలో 10 మందికి ఏదో ఒకటి వస్తుంది అన్నట్టు. ఈ లెక్కన 60,000 వసూలైతాయి మనోళ్లకు. ఏటపోతుకు మేకపోతుకో 25,000, మందు బాటలకు అందాజ లెక్కన ఓ 12,000, నాటుకోళ్లకు 3,000 వేసుకున్నా ఇంకో 20,000 మిగులుతాయి అల్కగా. మన తెలంగాణకు పెద్ద పండుగ అంటే దసరా. జస్ట్ యూత్ అందరం కలిసి ఎంటర్టైన్మెంట్ గా ఒక దసరాని ఒక పండుగని ఎంజాయ్ చేద్దామనే. దసరా పండుగ అంటేనే పీక తినుడు లోపక తాగుడని గీ ఆఫర్ పెట్టిరు అన్నట్టు. గింత సక్కటి ప్రైజులు గెలుచుకునే నసీబున్నగా 10 మంది ఎవరో గాని ఆటలు వచ్చిన వాళ్ళు అయితే మంచిగా గోపించి ఇంట్లోకింత కూర కుంచుకొని కడమది బయట అమ్ముకున్న పండుగ ఖర్చు వెళ్ళినట్టే. గల్లా పుల్ బాటలు తలిగిన మందు పైక మిగిలినట్టే